తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. Now, give him a big hand. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు, కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు. అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు, దేశమాత వదనంలో మాయని మత్సలు, సంఘానికి పట్టిన దీర్ఘ వ్యాధ, ఎన్నటికీ చిగురించని మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు. పట్టణాలలో పల్లెటూళ్లలో వీధి వీధిలో సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిచ్చాపాత్ర. ఓహో జార్జ్. ఎస్ సార్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడ తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం రాను. తప్పు నీలోనే, ఎక్కడో. అది నాలోనా, నా అజ్ఞాయంలో? లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోతు నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers! Cheers! Oh, come on, beauty. Please come on. Devya. Hi, Raja. Oh, you're here. Please come on.
Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. వెల్కమ్, రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌట్ స్కౌట్. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్ కమాన్. అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ అది కోట్లో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి, అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. అలా ఆయనే చెప్పాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రత్నం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ, నా తల్లి. అమ్మా. మై గాడ్, తెలియక చేసిన నేరం నేరం. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా, నా పాపానికి పరిహారం ఏమిటి? మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ల కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ పేపర్లని అసహ్యం, ఈ పుస్తకాలని తగలబెట్టి నన్ను నరకూడదు, న్యాయం చేయి. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు. ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు. నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి, రాత్రి ఫ్లైట్ గా వస్తానన్నారుగా? వాటి వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. స్నానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా గది? బాగానే ఉన్నాయి. నో, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? బావగారు, బావగారు, పాహిమాం పాహి, రక్షమాం రక్ష. చెప్తా. ఏమిటి? బావగారు, నా మానం, ప్రాణం, పరువు, ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మేలుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి. ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చంతా. బాబు, ఏమిటి మేనల్డు? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మద్దరా మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అల్లుడు? చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నేను నమ్మకంతో చేశాను. కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయాను. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేరు అని ఒక చిన్న మాట చెప్పు. జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. చెప్తా.
ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా మావయ్య నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్టే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాట కాదలుడు రక్తపాశం చెప్తా మామయ్య మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులేమిటి ఆధారాలేమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకు ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి అటు ఇటు చెయ్యాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్నీ చెయ్యాలి చెప్తా అందాక 2 లక్షల దగ్గర ఉంచు ఆహా, ఇది గుమస్తకి చెయ్యి అలాగే మాట నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా మిస్టర్ జస్టిస్ ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ శ్రీధర్ యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి దానయ్య అండి గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారా ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరండి అవునండి, ఎవరో చంపేశారు గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ శ్రీధర్ మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాను ఎగ్జిబిట్ నంబర్ 1 దట్స్ ఆల్ యువర్ ఆనర్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం ముద్దాయిలు 5 హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు 5 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది లాయర్ బాబు గారు ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు తమలాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది ఎందుకంటే మేము ఏమి ఇచ్చుకోలేము బాబు ఇందులో నేను చేసింది ఏముందయ్యా న్యాయం గెలిచింది అంతే వస్తాను బాబు ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి చాలా ఆనందంగా ఏమిటి బాబు మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిందమ్మా నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగిందమ్మా బాబు శ్రీధర్ నీకేమైనా మర్చిపోయిందా ఎందుకు ఇలా చేశావు కమా టెల్ మీ. సత్యాన్ని సమర్థించడం న్యాయాన్ని కాపాడడం నేరవాడాడి షడా నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు లాయర్ వృత్తికే ద్రోహం చేశావు
వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. మీ మాటలు నమ్మి డబ్బుగా వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రమేష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తీరు. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాడతారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించిన చాలదు. బాబు నేను మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి, న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పేది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాడు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక కోర్టులో నా కేసు ఎలాగ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్జిగ్గులు, బుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళ్ళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడ్రా. చెప్తా. పద. పట్టండి. పట్టుకురా. దక్కిందండి, దక్కింది. నేమన్నా అంటే ఉండరా. ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి, మీరు తప్పండి. పట్టనంటే చచ్చిపోతావంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావు, చచ్చిపోతావు. బాబాయ్ ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏం పాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. నీకు అరగంట ఏముందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పద. చిక్ చిక్. వంటగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్. బావా సినిమాకి వెళ్దామా? నో పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్టినంటే నువ్వు గెట్అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్, ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకుంది, కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు.
ఇజ్ ఇట్ బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది వెళ్ళాలి ఆపు ఆపు. అక్కయ్య ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిలు ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చెక్ చెక్ నానా బావేదో చెప్తున్నాడు అది విని నువ్వు కాసి వెళ్ళిపో ఏమిటి బాబు కాదు నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది నేను వెళ్తున్నాను చిక్ చిక్